హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను. కాదల్ అని ఒక సిద్ శ్రీరామ్ సార్ సాంగ్ అది చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య. అయితే మన ఛానల్లో అయితే చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోదు. ఇప్పుడు డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో వస్తుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మీ ఒక చిన్న లైక్ అండ్ సపోర్టింగ్ కావాలి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేద్దాం. మీకు కింద డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్, ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ 1 ఈ రెండు ప్రజెంట్ లింక్ అయితే ఇస్తాను. అవి రెండు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ రేషియో ఉంటుంది కదా, ఈ రేషియోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మీ యొక్క ఫోటో మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్న ఫోటో ఏదైతే ఉందో ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ మిర్రర్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా మీ యొక్క ఫోటోని ఇలా బ్యాక్గ్రౌండ్ కవర్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కార్టూన్ ఫ్రేమ్ పిఎన్జీ ఉందిగా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో అనేది ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్ని బీట్ మార్క్ దగ్గర మీ ఫొటోస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 9 సెకండ్స్ దగ్గర ఏ థర్డ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేయకండి, అలాగే ఉంచండి. అక్కడ ఒక గ్రూప్ అనేది ఎడిట్ అవుతుంది. సో మిగతా ఫొటోస్ ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లో మీరు బాక్స్ బ్లర్ అనేది సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, బాక్స్ బ్లర్ సెర్చ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కొద్దిగా బ్లర్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మీరు సింపుల్ స్టార్ ఫైల్ అనే ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మీరు వై పైన క్లిక్ చేసి 2 సెకండ్ తీసుకొని ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే, ఇలా మూవ్ చేస్తే మీకు ఒక వైట్ కలర్ రెయిన్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఎఫెక్ట్ని మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకొని సెకండ్ ఫోటోకి కూడా పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్ ఒక గ్రూప్ అయితే ఇచ్చాను కదా, ఆ గ్రూప్ని కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో దగ్గర ఈ లేయర్ అనేది పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు జరుపుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన కొన్ని లేయర్స్ ఉంటుంది, అవేం మీరు సెట్టింగ్ చేయకండి. ఓకే, ఇక్కడ కింద ఒక ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఫోటో అనేది ఇలా ఎడిట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఫోటో ఎడిట్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్, ఇలాగే ఇక్కడ కూడా సేమ్ ఈ గ్రూప్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఈ విధంగా అయితే మీరు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఒక థర్డ్ ఫోటో ఏదైతే ఉందో అది మీకు ఎడిట్ చేయొద్దు అన్నాను కదా, సో ఆ గ్రూప్ అనేది ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఎండింగ్లో ఉంటుంది. ఆ గ్రూప్ని ఒకసారి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఫోటో దగ్గర ఈ గ్రూప్ అనేది పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే పేస్ట్ అవుతుంది. మీకు స్టార్టింగ్లో 16:9 రేషియోలో ఫోటో సేవ్ చేసుకోమన్నాను కదా, సో ఆ ఫోటో ఇక్కడ అయితే పేస్ట్ చేయండి. ఈ విధంగా ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే సెలెక్ట్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మిగతా ఫొటోస్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా అయితే ఎడిటింగ్ అయింది. ఇక్కడ ఒక స్పీడ్ ఫొటోస్ అయితే వస్తున్నాయి కదా, బ్యాక్ వచ్చండి. ఒకసారి
షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ వేసుకోండి. ఈ ఎఫెక్ట్ని ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్లోకి వెళ్ళేసి ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. చూడండి ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. జై హింద్.